బ్రేకింగ్ న్యూస్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైల్స్ ఫైర్ పై మరో అప్డేట్ తెలిసింది. కావాలనే నిప్పు పెట్టినట్లు సిఐడి గుర్తించింది. ఇద్దరు ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ పై అభియోగాలు నమోదు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ తుకారాం అనుచరుడు మాధవరెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. 22A అసైన్డ్ భూములపై అక్రమంగా హక్కులు పొందినట్లు చెబుతున్నారు. రికార్డులు కాల్ చేసి ఆధారాలు ధ్వంసానికి కుట్రదారులు పాల్పడినట్లు ప్రభుత్వానికి సిఐడి ప్రాథమిక సమాచారం ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ ఫైర్ కి సంబంధించి ఇటు సిఐడి ఎలాంటి ఆధారాలను సేకరించింది, డీటెయిల్స్ ఏంటి దామోదర్? ప్రసన్న, మదనపల్లి సబ్ డివిజన్ రాష్ట్రంలోనే అతి పెద్దది. మదనపల్లి సబ్ డివిజన్లోనే రికార్డ్స్ రూము జూలై 21వ తేదీ రాత్రి 11:30కు దగ్ధమైంది. ఈ కేసుకు సంబంధించి అటు పోలీసులు సిఐడికి కేసును బదలాయించారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి అయిన సిసోడియా దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. దీంతో కమిటీ కూడా ఒక ప్రాథమిక నివేదిక అందించింది. ఈ నివేదిక ప్రకారం ఈ కుట్రలో పూర్తి స్థాయిలో ఏదైతే మాజీ ఆర్డీఓలో మురళి, హరిప్రసాద్తో పాటు మాజీ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ నాయుడు పాత్ర ఉందని నిర్ధారించింది. వీరిపై అభియోగాలు కూడా నమోదు చేసిన పరిస్థితి. ఇప్పటికే వారిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం వారి మీద అభియోగాలు కూడా నమోదు చేసింది. దీంతో వీరిని పోలీసులు అదుపులో తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. మరోవైపు సిఐడి విచారణ ప్రాథమిక నివేదిక కూడా ప్రభుత్వానికి అందినట్లు సమాచారము. సిసోడియా వెలువరించిన ప్రాథమిక నివేదిక ప్రకారము రాష్ట్రంలో అతి పెద్దదైన ఏదైతే మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో ఏకంగా 74,374 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. ఇందులో 4,700 ఎకరాలను రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి. ఏదైతే 2 నెలల కాలంలో ప్రభుత్వం మారుతుందన్న ముందుగా ఏదైతే అసైన్ ల్యాండ్లను ఫ్రీ హోల్డ్ చేశారో దీనికి సంబంధించి 4,734 ఎకరాలు రిజిస్ట్రేషన్ కావడం అంటే చాలా పెద్ద తతంగం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు, ఫోర్జరీ, నకిలీ సంతకాల ఫోర్జరీ జరిగింది. దీంతోపాటు పెద్ద ఎత్తున అభియోగాలు, కుట్రకు కూడా పాల్పడినట్లు రెవెన్యూ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. దీంతోపాటు ఏదైతే ఆర్డీఓ యొక్క పిఏ ఇచ్చిన సమాచారము, అతను ఇచ్చిన వాంగ్మూలం మేరకు వీరు ముగ్గురు ఈ కుట్రలో భాగస్వాములుగా తేలినట్లు సమాచారము. దీంతోపాటు ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న తుకారాంతో పాటు మాధవరెడ్డి తరచుగా ఆర్డీఓ మురళితో పాటు హరిప్రసాద్లను, గౌతమ్ నాయుడును రెగ్యులర్గా కలుస్తూ వారి ద్వారానే ఈ పనులు చేయించారంటూ కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా పూర్తిగా అటు సిఐడితో పాటు రెవెన్యూ శాఖకు లభ్యమైన పరిస్థితి. దీంతో ఈ కేసులో కదలిక వేగంగా జరిగే అవకాశం ఉంది. జూలై 21న ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధమైన తర్వాత మరుసటి రోజు అటు డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు సిఐడి అదేవిధంగా రెవెన్యూ శాఖ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని దీనిపైన దర్యాప్తు ప్రారంభించింది. సుమారు 4 నెలల పాటు కొనసాగిన ఈ దర్యాప్తులు అనేక కీలకమైన అంశాలు బయటపడ్డాయి. మొత్తం మీద ఇది పెద్ద ఎత్తున కుట్ర జరిగి ఏదైతే రికార్డులు మార్చారో ఆ రికార్డుల విషయం బయటకు వస్తుందన్న కారణంతోనే వాటిని పూర్తి స్థాయిలో దగ్ధం చేశారని కూడా నిర్ధారించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 11 మంది మీద కేసులు నమోదైనాయి, 3 కేసులు నమోదైనాయి. అయితే సిఐడి దీనిపైన ఓవైపు దర్యాప్తు చేస్తుండగానే రెవెన్యూ శాఖ తన నివేదికను బయటపెట్టింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున కుట్ర జరిగింది. ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ భూములు, అసైన్ ల్యాండ్స్, 22A భూముల విషయంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ విధమైన కార్యాలయాన్ని దగ్ధం చేశారంటూ కూడా నిర్ధారించింది. ఇందులో భాగంగా వీరి ముగ్గురు పైన అభియోగాల నమోదు కూడా అంగీకారం రెవెన్యూ శాఖ నుంచి రావడంతో ఇక వీరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఏసీబీ మాజీ ఆర్డీఓ మురళి ఆస్తులపైన పెద్ద ఎత్తున రాష్ట్రంలో 13 చోట్ల దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 200 కోట్లకు పైగా ఆస్తులు బయటపడినట్లు సమాచారము. దీంతోపాటు అటు హరిప్రసాద్కు సంబంధించిన ఆస్తుల వివరాలను కూడా ఏసీబీ సేకరిస్తున్నట్లు సమాచారము. దీంతోపాటు గౌతమ్ తేజ్ నాయుడు కారుణ్య నియామకాల కింద తండ్రి ఉద్యోగాన్ని పొందిన గౌతమ్ తేజ్ నాయుడు కూడా కీలక పాత్ర వహించినట్లు తెలుస్తుంది. ఇతను సంతకాల ఫోర్జరీలో కీలక పాత్ర వహించినట్లు సమాచారం. దీంతోపాటు ఏదైతే 21 ప్రసన్న దామోదర్, ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కొంతమందిని అయితే అధికారులు సస్పెండ్ చేశారు. ఇప్పుడు మరికొంతమందిపై కూడా అభియోగాలు నమోదు చేసింది. సో వీళ్ళందరినీ కూడా మరొకసారి పిలిచి విచారణ చేస్తుందా అసలు? ఇప్పటికే విచారణ పూర్తయింది. ఇక ఛార్జ్షీట్ ఏదైతే కేసు వీరిని అరెస్ట్ చేసే అవకాశమే ఉంది. ముఖ్యంగా ఏదైతే 21వ తేదీ ముందు రోజు, అదే 21వ తేదీ ఉదయం నుంచి అక్కడ ఏదైతే మంటలు ఎగిసిపడడానికి అవసరమైన
ఇంజన్ ఆయిల్తో పాటు మస్కిటో రిఫిల్స్ కూడా కార్యాలయంలో తెచ్చిపెట్టినట్లుగా గౌతమ్ తేజ మీద అభియోగాన్ని కూడా నమోదు చేశారు. మొత్తం మీద ఇది క్రిమినల్ యాక్ట్, ఏదైతే కుట్రపూరితంగానే వీరు ఈ చర్యకు పాల్పడినట్లు పూర్తి స్థాయిలో అటు సిఐడితో పాటు రెవెన్యూ శాఖ నిర్ధారించిన నేపథ్యంలో వీరి ముగ్గురితో పాటు వీరు ఎందుకు చేశారు, ఎవరి కోసం చేశారన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో సిఐడి సేకరించిన నేపథ్యంలో ఇక అరెస్టుల పర్వమే కొనసాగుతుంది. ఇప్పటికే ఆలస్యం అవుతుందంటూ వైపు ఏదైతే బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు అటు అధికార యంత్రాంగం రెవెన్యూ శాఖతో పాటు సిఐడి శాఖ పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించాము, ఇక అరెస్టులో ఉంటాయంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం. దీంతో పాటు ఫ్రీ హోల్డ్ భూములను ఏదైతే ప్రభుత్వం టీడీపీ అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రిజిస్ట్రేషన్ అయిన ఫ్రీ హోల్డ్ భూములన్నింటినీ తాత్కాలికంగా ఆపివేసిన నేపథ్యంలో వాటిపైన కూడా చర్యలు తీసుకొని ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు వ్యక్తుల భూములను కూడా రిజిస్టర్ చేసుకున్న నేపథ్యంలో వీటిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఫోర్జరీస్ డాక్యుమెంట్స్ ద్వారా విలువైన భూములను ప్రైవేటు భూములను కూడా అటు ఏదైతే పెద్దిరెడ్డికి సంబంధించిన మనుషులతో పాటు ఇటు రెవెన్యూ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు, ఇతరులకు కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో వీటిపైన కూడా విచారణ జరిగింది. వీటన్నిటికీ పూర్తి స్థాయిలో ఉపశమనం కలుగుతుందని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఇటు మదనపల్లి సబ్ డివిజన్లోని ఈ వ్యవహారం నడిచిందని, దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి కూడా తెలిపిన నేపథ్యంలో నిన్న ఈ ప్రాథమిక నివేదిక విడుదల చేశారు. ఇందులో భాగంగానే ఏదైతే ఈ ముగ్గురు మీద అభియోగాలు నమోదుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీరి అరెస్టే తదుపరి ఉంటుందని చెప్పవచ్చు. ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.